ఎన్టీఆర్ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్ విగ్రహాలకు పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. కేకులు కట్ చేసి బాణాసంచా కాల్చారు. జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తూ మిఠాయిలు పంచుకున్నారు. తెలుగు జాతికి ఎన్టీఆర్ చేసిన కృషిని నేతలు గుర్తు చేసుకున్నారు. తెలుగుదేశం స్థాపించిన తర్వాతే అనేక ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయని మంత్రి టీజీ భరత్ అన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కర్నూలు పార్టీ కార్యాలయంలో మంత్రి నివాళులర్పించారు. నంద్యాలలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఎన్టీఆర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీనివాస సెంటర్లో టీడీపీ జిల్లా కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. తిరుపతిలో వాడవాడలా టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రీనరీ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, టీడీపీ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్మ వర్మ ఆధ్వర్యంలో టౌన్ క్లబ్ కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. హిందూపురం తెలుగుదేశం నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అసెంబ్లీలోని టీడీఎల్పీ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. బాపట్లలో పునఃప్రతిష్ఠించిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే నరేంద్రవర్మ ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. అనకాపల్లి ప్రధాన రహదారిలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు చింతకాయల రాజేష్ ఎన్టీఆర్కు నివాళులర్పించారు.